రాయలసీమలో పెరిగే అవకాశం ఎక్కువ ఉంది, కోస్తా కంటే కూడా. మళ్ళీ ఉత్తరాంధ్రకి పెరుగుతుంది. అంటే దానివల్ల నష్టమేనా, లాభమే ఉండదా? వీళ్ళకి నష్టం అని కదా వీళ్ళ ఆలోచన. అంటే అనవసరమైన శ్రమ ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు. నిజంగా కమిట్మెంట్ అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు అనుకుంటే ఫస్ట్ ఈ రెండు జరిగిపోతాయి. మొన్న విభజన చట్టం సవరణలోనే రాసేయచ్చు, హైదరాబాద్ అదే మనకి అమరావతి దీన్ని పెట్టిన రోజునే దాంట్లో ఇది కూడా యాడ్ చేసేయచ్చు. దీన్ని చేశారు కదా అస్సాంది చేసినప్పుడు, కాశ్మీర్ చేసినప్పుడు మన ఎందుకు చేయం? చట్టంలో ఉందని చేసేసారు అది. మరి ఇంకేం బాధ, దీనికి చిన్న గెజిట్ చేసి పడేస్తే అయిపోతుంది. కానీ చేయట్లేదు అంటే వీళ్ళకి ఇష్టం లేదు. ఇంతకుముందు జగన్కి ఇష్టం లేదు, అది జగన్కి ఇష్టం ఉంది, అప్పుడు కేసీఆర్కి ఇష్టం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందే అవకాశం ఉంటుందా? ఈ ఇంకొక ఏడాది నెక్స్ట్ ఎలక్షన్స్లో జరిగేటటువంటి వాటిలో పంజాబ్ ఒకటి, తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్ గెలిస్తే వచ్చే ఏడాదికి జరుగుతుంది. అప్పుడు జరిగితే కనుక మహిళా రిజర్వేషన్ బిల్లు లాస్ట్ ఇయర్ వస్తుంది. ఈ రెండు అంటే బలం పెరుగుతుంది. అంటే ఇక అప్పుడు అపోజిషన్ కూడా ఇంకేం మాట్లాడదు. అప్పుడు అఖిలేష్ అయినా వీళ్ళైనా సరే మొత్తం కథ మారుతుంది. అలా కాకనంత వరకు కూడా సాధ్యం కాదనమాట. ఎక్కడ అమరావతి నిధుల గురించి ప్రస్తావన రాలేదేంటి? అసలు అమరావతి గురించి కేంద్రంతో ఏం మాట్లాడలేదు. అవసరం కూడా లేదు కదా, నిధులు ఆల్రెడీ లోన్ ఇప్పించేశారు వీళ్ళు.